హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. మన ఫోన్ నెంబర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మన ఒక బ్యాంక్ అకౌంట్లో మనీ అయిపోయినప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలాగో చాలామందికి తెలియదు. సో మనకి ఫోన్పేలో ఒక ఆప్షన్ అయితే ఉంది, ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ అకౌంట్ అని చెప్పి. మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కే ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫోన్పే యాప్ను ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ను ఓపెన్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పేసి ఫస్ట్లోనే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడో ఆప్షన్ టు సెల్ఫ్ అకౌంట్ అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా. అదే అనమాట, మన అకౌంట్ నుంచి మన అకౌంట్కే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. టు సెల్ఫ్ అకౌంట్ అనే దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నంబర్ పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో అవుతాయి అన్నమాట. ఇక్కడ నా పేరు మీద నా ఫోన్ నంబర్ పైన మొత్తం 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఈ 782 అకౌంట్ ఏదైతే ఉందో ఆ 782 అకౌంట్కి మనీ అనేది అయిపోయింది. సో ఇక్కడ 57 అకౌంట్ ఏదైతే ఉందో అందులోంచి ఇందులోకి నేను మనీ అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి? సో ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో 57 అనేది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 రూపీ అనేది నేను 1 రూపీ అనేది సెండ్ చేసి చూపిస్తాను. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ పేయబుల్ అని చెప్పేసి ఇక్కడ 1 రూపీ అనేది వచ్చింది. పే 1 రూపీ అని చెప్పేసి వచ్చింది. ఇలా చేసినట్లయితే మీకు ఇవ్వండి, ఇక్కడ మీకు వచ్చేస్తుంది యువర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ టు ఈ అకౌంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏ అకౌంట్కి అయితే మీరు మనీ పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ పైన మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ అకౌంట్ నేను మనీ పంపించాలనుకుంటున్నాను కాబట్టి 782కి ఆ అకౌంట్ పైన మనం క్లిక్ చేయాలనుకుంటున్నాం. దానిపైన క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత 1 రూపీ మీద మళ్ళీ నేను సెలెక్ట్ చేశాను. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మిగతా 2 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. 57, 71 చెప్పేసి 2 అకౌంట్స్ అయితే ఇక్కడ చూపించింది. ఓకేనా, సో నేను మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బులు పంపించాలనుకుంటున్నారో 67 నుంచా లేకపోతే 66 నుంచా అని చెప్పేసి మీరు మీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. యువర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ టు అని చెప్పేసి ఇక్కడ ఏ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అకౌంట్ నేమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది వస్తుంది. అండ్ ప్లస్ ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పైన అనేది కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ క్లారిటీగా ఉంటుంది, ఎటువంటి మిస్టేక్ అవ్వకుండా మీరు క్లారిటీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీ ఎంపిన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంపిన్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఆ మనీ అనేది సక్సెస్ఫుల్లీ వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్ టు 782. ఓకేనా, సో ట్రాన్స్ఫర్ అనేది అయిపోయిందనమాట. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా మీ మనీ అనేది వితిన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసేసుకున్నారు. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు. మీ సెల్ఫ్ అకౌంట్ నుంచి మీ సెల్ఫ్ అకౌంట్కి మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను లాస్ట్గా. ఇక్కడ మీరు ఏ అకౌంట్కి అయితే మీరు పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ పైనే క్లిక్ చేయాలి. ఓకేనా, ఆ అకౌంట్ పైన క్లిక్ చేస్తేనే మీకు అక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. అదే సపోజ్ మీరు ఈ అకౌంట్కి డబ్బులు పంపించాలనుకున్నారనుకోండి, ఈ అకౌంట్ సెలెక్ట్ చేస్తే ఆ అకౌంటే సెలెక్ట్ అయ్యి ఆ అకౌంట్కే మనీ వెళ్తుంది అనమాట. సో మీరు ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ పైనే మీరు ట్యాప్ చేయాలి. ఓకేనా, సో మన అకౌంట్ నుంచి మన అకౌంట్కే మనీ అనేది ఎలా పంపించాలి అని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దానిపైన వీడియో చేసి కంపల్సరీ పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.